గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో ఆప్షన్ పద్ధతిని పాటించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యానగర్లో జరిగిన ర్యాలీకి బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నందున బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. గత ప్రభుత్వం చేసిన రీలిక్వింపేషన్ పునరుద్ధరించాలని కోరారు. కొన్ని వందల సార్లు ధర్నాలు చేసినాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో దాదాపు 12,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేశారు. రిటర్న్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు 1:2 చొప్పున అందరినీ రిజల్ట్ కూడా ప్రకటించారు. కానీ ఫైనల్ సెలక్షన్ అప్పుడు నాటకాలు ఆడుతున్నారు, దొంగ నాటకాలు. ఎందుకంటే ఒక్కొక్క మెరిట్ ఉన్నోనికి అలా 4-5 కేటగిరీల పోస్టులు ఉన్నాయి. లెక్చరర్, జూనియర్ లెక్చరర్, పీజీ టీచర్స్, యూజీ టీచర్స్, 4-5 రకాల టీచర్ పోస్టులు ఉన్నాయి. అయితే ఒక్కొక్క అభ్యర్థి మెరిట్ ఉన్నోడు 4-5 కూడా సెలెక్ట్ అయిపోయాడు. అట్లా దాదాపు 4,000 మంది 3-4 పోస్టులు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు అభ్యర్థి 4 పోస్టులు సెలెక్ట్ అయితే 4 పోస్టులకు పోడు, ఒకటే పోస్టుకు పోతాడు. కాబట్టి సెలెక్ట్ అయినటువంటి వాళ్లకు ఒక 4 పోస్టులు ఒక పోస్ట్ ఇచ్చి మిగతా 3 పోస్టులు వేరే మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం.